మాకు మెయిన్ ఫంక్షన్ రోజు బాగా కావాలి బాబు. ఇదే కార్తీక మాసంలో చేస్తాం గుడికి. వచ్చారు మీరు అమ్మగారిలో కలిసి వచ్చారు. అప్పుడు బాగా ఎక్కువ ఏదన్నా చనిపోయినా ఫోన్ చేయండి. గ్యారంటీ అన్నీ ఉంటాయి. నా పేరు సంగీప రాఘవయ్య. ఇక్కడ కుమ్మర బజార్లో తూర్పు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కుమ్మర బజార్లో పాండురంగ స్వామి గుడి ఎదురుగా కమ్యూనిటీ హాల్ లాంటిది మేము అందరం పెద్దలందరూ కలిసి ఏదో కట్టుకున్నాం. దానికి ఒకప్పుడు కార్పొరేషన్ వాళ్ళే సాయం చేసి భూమిలో మోటార్ అవన్నీ కూడా ఇచ్చి సాయం చేశారు. అది 10-15 ఏళ్ళు అవుతుంది. ఆ మోటార్ చెడిపోయింది. ఎన్నిసార్లు బాగు చేయించినా పాపం అది రిపేర్కే వస్తుంది. కాబట్టి మొన్న గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగితే ఆయన ఎమ్మటేనే ఈ మోటార్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పాపం అబ్బాయి గారు వచ్చి ఆ మోటార్ని మాకు కాంతి కుమార్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా మోటార్ మాకు రిలీజ్ చేశారు. మేము 2-3 రోజుల్లో రేపే ఆ మోటార్ బిగించుకుంటాం. ఆయనకి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. గద్దె రామ్మోహన్ రావు గారు మన ఎమ్మెల్యే గారికి అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న. వడ్లు బాగా అయితే చేసుకున్న వాళ్ళం. అదే ఇప్పుడు రేపు జూన్ ముహూర్తాలు కూడా మొదలవుతాయేమో. జూన్ ఎండింగ్ కల్లా చిన్న కార్యక్రమాలు సంవత్సరం కార్తీక మాసంలో అన్నదానం చనిపోయి ఎవరైనా చనిపోయినా చిన్న చిన్న కార్యక్రమాలు మొండిని తిప్పుట, 2 చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు ఒకదాన్ని కూడా చూపిస్తూ నెమ్మది మీ కుడి వైపు తిరిగి ఎంతవరకు తిరగలితే నెమ్మది యథాస్థితికి. మరొకసారి కుడి వైపు ఎడమ వైపు నుంచి కాలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. నెమ్మదిగా తల పై భాగం తీసుకుని నమస్కారం వృక్షాసనం. అరిచేతి నేల చూపిస్తూ కుడి కాలు కింద నెమ్మది ఎడం తలపై భాగం తీసుకునేది. తలపై భాగంలో నమస్కారం వృక్షాసన. చెట్టు ఆకారం నెమ్మదిగా యథాసనం. 2 చేతులు శరీరాన్ని ఎడం కాలు కనిపిస్తుంది. నెమ్మది చేతిలో శ్వాస నెమ్మది ముందుకు వంగడానికి ప్రయత్నించండి. పాద హస్తాసన. కాళ్ళు వేళ్ళు తాకడానికి ప్రయత్నించండి. ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా చేతు శరీరానికి తీసుకోవడానికి ప్రయత్నించండి. అర్ధచక్రాసన. నెమ్మదిగా యథాస్థితికి 2 కాళ్ళు ఎంతవరకు దూరం పెట్టిందంటే అంతవరకు 2 లేదా 3 అడుగులు. 2 చేతులు భుజానికి సమానంగా అరిచేతి నేల చూపిస్తూ నెమ్మది కుడి చేతి వేళ్ళను తాకుతూ ఎడమ చేతి వేళ్ళను చూడడానికి ప్రయత్నించండి. త్రికోణాసన. నెమ్మది యథాస్థితికి ప్రయత్నించండి. త్రికోణాసన లేదా త్రిభుజాకారం. నెమ్మది యథాస్థితికి 2 కాళ్ళు భుజానికి దగ్గరగా తీసుకుని వచ్చి మీ శ్వాస మీద ధ్యాస. శిథిల దండాసన. నెమ్మదిగా శ్వాస తీసుకుని ఆపివేసి కళ్ళు మూసుకొని ప్రశాంతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున
ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి. మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక, మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బంటి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం. ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు.